శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మన వీడియోలో మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 26 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశికం చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి మన విషయానికి వస్తే అండి, ఈ రాశి వారు బాధ్యత గల వ్యక్తులుగా చెప్పొచ్చు. కుటుంబం యొక్క అండదండలు, బరువు బాధ్యతలు చిన్న వయసు నుంచే మోయటం వలన వీరికి కుటుంబం యొక్క భారం ఏమిటి, బాధ్యత ఏమిటి అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది ఉంటుందన్నమాట. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే అతి చిన్న వయసు నుంచే వీరికి కష్టాలు ఏమిటి, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఏమిటి అనే దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి మీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పలుకుబడి అధికము. కీర్తి ప్రతిష్టలు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకించి వీరిని ఒక మంచి గొప్ప వ్యక్తిలా చూస్తారు. అంతేకాకుండా వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. వీరు రాజకీయాల్లో బాగా పనికొస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఎవరన్నా ఏమైనా చేస్తుంటే దాని మీద అథారిటీ చేయటం కానీ, ప్రయారిటీ ఇవ్వడం కానీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా సరే దగ్గరుండి మేము చేస్తాము, చేయించగలమనే నాయకత్వ లక్షణం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి అధికంగా నాయకత్వ లక్షణాలు ఉంటాం కాకుండా తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకేలాగా ఉండాలనుకుంటూ ఉంటారు. తప్పు ఎవరు చేసినా కూడా ఒకే విధంగా వీరు వారి యొక్క విషయంలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఉత్తమ లక్షణము. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు. కష్టపడింది ఏదైనా ఒక విజయం వచ్చినా, ఏది వచ్చినా కష్టపడకుండా వచ్చేది అది శాస్త్రం కాదు. కాబట్టి మనం కష్టపడినప్పుడు ఆ కష్టానికి అదృష్టం కూడా తోడయ్యి అప్పుడు వచ్చేటువంటి ప్రతిఫలం అనేది మనకు చివరి వరకు ఉంటుంది. ఇది వీరి యొక్క తత్వం. అలా ఈ యొక్క రాశి వారికి కూడా అదే విధంగా ఉంటుంది. చాలా కష్టపడతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలము ఏ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు పాత్రము ఖచ్చితంగా వచ్చి పడుతుంది అనుకుంటూ ఉంటారు. ఇక ఇదే విధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది. మీరు కష్టపడ్డా కొంతమందికి ఎలా ఉంటుందంటే అండి, ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు. కానీ ఈ రాశి వారికి కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం అనేది తీరు వస్తుంది. ఇక కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం కూడా ఈ రాశి వారికి వచ్చి అదృష్టవంతులు ఎప్పటికైనా అవుతారండి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారిపైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉందండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా అధికంగానే ఉంది. అందువల్ల ఈ రాశి వారు లక్ష్మీదేవిని, పరమశివుణ్ణి ఈ కార్తీక మాసం నిత్యం పూజించడం వల్ల వీరికి కష్టం అనేది లేకుండా ఉంటుంది. కష్టాలు అందరికీ వస్తాయండి. కానీ ఆ కష్టం నుండి బయటపడే మార్గాలు వీరికి ఏదో ఒక రోజున కనిపిస్తాయి. అదే ఈ రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కష్టం అనేది లేకుండా ఉండటానికి ఉండాలి అని కోరుకోవడము వీరి తత్వం కాదండి. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము, ధైర్యము కలిగి ఉండేలాగా దీవించమంటూ భగవంతుని వేడుకుంటారు. అలా చేయటం వల్లే మనకు అదృష్టం కలిసి వస్తుంది. లేదంటే మనకి గ్రహాల యొక్క అనుకూలత లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే అండి, ఏదైనా పని మీద గురిపెట్టిన బాణంలాగా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటారు. ఏదైనా అనుకున్నారంటే 100% సాధించతత్వము నిద్రపోరనమాట. నిద్ర కూడా పట్టదనే ఆలోచనలతో మెలిపెట్టేస్తుంటాయి. ఈ రాశి జన్మించిన వ్యక్తులకి బంధాలు ఉన్నా, బంధుత్వాలు ఉన్నా చాలా ముఖ్యమండి. వారి పట్ల ఉండే అభిమానము ఇంకా దేని పట్ల ఉండదు. బంధాలు, బంధుత్వాలు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. కానీ న్యాయ అన్యాయాలు మాత్రము చాలా సరిగ్గా చెప్తూ ఉంటారు. అంటే న్యాయం ఎవరు చేసినా న్యాయం ఎవరి వైపు ఉంటారు. వీరి యొక్క సపోర్ట్ అనేది న్యాయం వైపే ఉంటుంది. అన్యాయం చేస్తే ఊరుకోరు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి కూడా వెనుకాడరు. వీరికి నాయకత్వమైన లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి.
రేపటి రోజున అనుకున్నది సాధించి తీరతారు. వీరికి కొన్ని గ్రహాల యొక్క యోగం వలన కలిసి వచ్చే అవకాశం అయితే ఉందండి. ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం ముందు ఇంతకు ముందు కంటే కూడా బాగా రేపటి రోజున బాగా వ్యాపారం లాభం గడిస్తుంది. అనూహ్యంగా కలిసి వస్తుంది. కానీ కాస్త తెలివిగా వ్యవహరించండి. ఎదుటి వారి యొక్క మాటలను, ఆలోచనలను, వారికి చెప్పే వ్యవహారాలను అస్సలు నమ్మొద్దు. తెలివితేటలను తప్పకుండా ఉపయోగించండి. ఎంత తెలివి ఉపయోగించినప్పటికి కూడా కొన్నిసార్లు అలానే సమయంలో ఈ యొక్క రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో కాస్త ఇబ్బంది కలగొచ్చు. కానీ అనూహ్యంగా ఆ ఇబ్బందిని తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలను బాగా పాటిస్తారు. చివరాఖరి నిమిషంలో మీకు ఉపయోగపడతాయి. మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. సమాజంలో మీకు ఉన్న పేరు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ఇంకాస్త పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంతో పాటుగా పెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలు అందుకుంటారు. కొత్తగా ఇల్లు కొనాలి అనుకున్నా, లేదా వారికి భూమి వాహనం కొనాలన్న విలువైన వస్తువులు కొనాలనే ఆశ ఉన్నా, రేపటి రోజున మొత్తం కూడా దాని గురించే ఆలోచన, మీ ఆలోచన కళ నెరవేర్చే విధంగా కొంతమంది వ్యక్తులు కూడా కావచ్చు. మీ జీవితంలోనే ఉన్న మీ యొక్క బంధాలు కావచ్చు, రేపటి రోజున మద్దతుగా నిలుస్తాయి. ఆ కళ సాకారం దిశగా అడుగులు వేసి అద్భుత యోగం ప్రస్తుతం నడుస్తుందండి. బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి. కెరీర్ పరంగా కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల నుంచి మెల్లిమెల్లిగా బయటకు వస్తారు. ఆర్థికంగా వీరి పరిస్థితి బలంగా మారుతుంది. గతంలో కంటే కూడా ఇప్పుడు సంతోషంగా ఉంటారు. కెరీర్లో మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారండి. రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా మీ కెరీర్లో మంచి స్థానం అయితే మీకు లభించబోతుందని చెప్పచ్చు. ఇక మీరు మంచి వృద్ధి, ఉద్యోగం, వ్యాపారంలో కూడా రేపటి రోజు చక్కగా రాణిస్తారు. ఇంకా పనిచేయాలని మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కొత్త ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అండి. మంచి అవకాశాలే వస్తాయి. అన్నీ పూర్వపరాలు ఆలోచించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందుగానే కీడించి మేలించడం మంచిది ముఖ్యమండి. అవకాశం వచ్చినప్పుడు మాత్రం భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క రాశి వారికి ఆర్థికం కూడా గతంతో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అలాగే శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో పాటు ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. వివాహం కాని వారికి కుదురుతుంది. పిల్లలు రేపటి రోజు ఎందుకు సంతోషంగా ఉంటారని వారి కెరీర్ పరంగా మంచి స్థితి ఊహించుకుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఏ వ్యక్తి నుంచి విడిపోవడం మంచిదంటే, ఈ రాశి జన్మించిన వ్యక్తులకి అంటే కొంతమంది శత్రువులు చుట్టుపక్కలే ఉంటారండి. ఆ శత్రువుల నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. ఒక్కసారి మీరు ఆలోచించకుండా, ఎప్పుడైతే మిమ్మల్ని ఇక మీ యొక్క చెడు కోరుకునే వ్యక్తుల్ని మీరు ఎప్పుడూ కూడా చేరదీయకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తుల వల్ల మీకు చాలా హాని అనేది ఉంటుంది. అందువల్ల అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి. అందువల్ల మిమ్మల్ని పదే పదే అనగదొక్కాలని చూస్తున్న వ్యక్తులు కావచ్చు, లేదా మీరు జీవితంలో ఎదుగుతుంటే సంతోషం లేని వ్యక్తులు కావచ్చు, చాలామందే ఉంటారండి. వారి యొక్క మాట తీరు మీకు అర్థమైపోతూనే ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎవరున్నా సరే ఇక చూసి చూడనట్లు విడిచిపెట్టద్దు. వారితో దూరంగా ఉండటం అయితే ఉత్తమం. మీ విషయాలు ఏది కూడా వారికి తెలియకుండా ఉండటం దూరంగా ఉంచండి. ఇక అదృష్టం అంతగా రేపటి రోజు మీకు పెరగబోతుందండి. అలాంటి వ్యక్తులు మీకు స్నేహంగా కానీ లేక ఈ రిలేషన్లో ఉన్న అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. ఎందుకంటే అవసరానికి వాడుకునే వ్యక్తులు వారు అవసరం తీరాక మిమ్మల్ని ముప్పతిప్పలు పెడతారు, పట్టించుకోరు. మీ యొక్క మాట కూడా వారికి గెట్టదు. అలాంటి వారిని ఇప్పుడే దూరం చేడితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఆర్థికంగా మీకు బాగా రాణిస్తారు. ఇక రేపటి రోజున ఏ అవకాశం వచ్చినా కూడా అందిపుచ్చుకోండి. ఎవరికి చెప్పద్దు. ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉండండి. మీ మంచి చెడు కోరుకునే వ్యక్తుల గురించి ఆలోచించండి. పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయంలో తగుముఖం నిర్ణయం తీసుకోండి. నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడము, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడము, ఈ నిత్యం పాటిస్తూ శివారాధన చేస్తూ నిత్యం చేసుకోవడం వల్ల మేలుదాయకంగా ఉంటుంది. మీకు అంతా మంచి జరుగుతుందండి. రేపటి రోజున శ్రావణ అంటే కార్తీక ఆదివారము. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఈ కార్తీక మాసంలో పూజించినట్లయితే మీకంతా కళ కూడా మేలు జరుగుతుందండి. విడిపోయే జంటలు కలుస్తారు. దూరమైన సంతోషం దగ్గర అవుతుంది. బిడ్డలను పిల్లలు లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా ప్రత్యేకమేనండి. కాబట్టి కార్తీక మాసం చేసే పూజ, దానం రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.